కింగ్ నాగార్జున ఏడాది నుంచి సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మాస్ బస్టర్‌తో మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా గురించి ప్రకటన చేయడంతో ఫ్యాన్స్‌కు శుభవార్తను అందించాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న 'నా సామిరంగ' సినిమా మాస్ జాతరగా రానుందట. ఈ సినిమాకు నిర్మాతగా శ్రీనివాస చిట్టూరి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మేరకు మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అందించారు. 'నా సామిరంగ' అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'సిపాయి చిన్నయ్య'లోని ప్రముఖ పాటలోని లైన్ తీసుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున స్పోర్ట్స్ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బీడీ తాగుతూ జుట్టంతా చిందరబందరగా ఉన్నట్టు చూడవచ్చు. పలస ఫేమ్ కరుణకుమార్ నేతృత్వంలో రౌడీల బ్యాచ్ నాగార్జునను చంపేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తారు. ఆయన పేరు వినగానే రౌడీలకు చెమటలు పడుతుంటాయి. ఆ తర్వాత ఇక చెప్పేదేముంది, రౌడీలను తుక్కుగా దంచేస్తాడు నాగార్జున. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈ పండక్కి 'నా సామిరంగ' అంటే లాస్ట్ డైలాగ్‌తో టీజర్ క్లోజ్ అవుతుంది. ఇక నాగార్జున కోసం ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్‌ను అందించిన ఆస్కార్ అవార్డ్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ, మాటలు అందిస్తున్నారు. 'నా సామిరంగ' 2024 సంక్రాంతికి థియేట్రికల్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో నాగార్జున కట్టు, మాట తీరు, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కొత్తగా స్టైలిష్‌గా ఉన్నాయి. ఇక ఈ పండక్కి 'నా సామిరంగ' అంటూ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోయిందంటే నమ్మాలి. ఇక ప్రస్తుతం ఈ క్లిప్స్ తెగ వైరల్ అవుతోంది. అన్న లోపల 56 మంది రౌడీలను పోగేశానన్నా, ఈ పండక్కి పనైపోవాలి. ఆళ్ళు మామూలోళ్ళు కాదన్నా పులులన్నా, ఆడి చెయ్యి తీసెయ్యాలా, కాలు తీసెయ్యాలా, ఏకంగా తల తీసేయమంటావా, ఎవడన్నా ఆడు అని రౌడీ మూకల డైలాగుల అనంతరం కింగ్ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. రెడ్ గడ్డంతో దుమ్ము లేపేశాడు. ఇక ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాకి కథ, కథనాన్ని ప్రసన్న కుమార్ బెజవాడ అందించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. గ్లిప్స్‌లో త్రిబుల్ కూడా బాగానే ఉంది. ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగుతున్నట్లుగా ప్రకటించి కర్చీఫ్ వేశారు. ఇక ఈ సినిమాకు హీరోయిన్, ఇతర నటీనటులు ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు. ఇక ఈ పోస్టర్‌లో గానీ, అనౌన్స్‌మెంట్స్ వివరాల్లో గానీ హీరోయిన్ పేరు ఎక్కడా కనిపించడం లేదు. సంక్రాంతికి రాబోతున్నామని చెప్పడం, నాగార్జున బర్త్‌డేకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇలా 'నా సామిరంగ' గ్లిప్స్‌ను వదిలినట్టుగా కనిపిస్తోంది. వరుస ఫ్లాపులతో అక్కినేని హీరోలు సతమతం అవుతూ ఉన్నారు. నాగ చైతన్య, అఖిల్ డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తీసుకుంటున్నారు. ఇక నాగార్జున కూడా ఫామ్ కోల్పోయాడని అంతా అనుకుంటున్నారు. అలాంటి టైంలో ఈ 'నా సామిరంగ' అప్డేట్ అక్కినేని అభిమానులకు ఊపిరినిచ్చేలా ఉంది. పలస దర్శకుడు కరుణకుమార్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించడం విశేషం.